ఈ చిత అనేటువంటిది చచ్చిపోయిన శరీరాన్ని దహిస్తుంది. కానీ చింత ఉంది చూసారా, చింత అంటే దుఃఖపడటం, టెన్షన్ అవ్వటం, చింత. ఒకటే దుఃఖం, ఒకటే ఆలోచన, ఒకటే పదట్రం అంటారు తమిళ్లో, వరి ఇంగ్లీష్లో వరి, చింత. ఇది బతికున్న మనిషినే దహించేస్తుందిట. అంటే సావడు, ప్రతిరోజు సావులాగడే వాడి జీవితం. ఏంటంటే చస్తూ బతుకుతున్నానంటాడు. నేను ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను అంటాడు. చూసారా? చితాదహతి నిర్జీవం వపుః చింతాదహతి జీవయుతం వపుః. అర్థమైందా ఇప్పుడు? అందుకని చింత, దుఃఖపడటం, వర్రీ అవ్వటం. అందుకే